ఓకే. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనము శ్రీవాద కవిత్వంలో భాగంగా కొంతమంది రచయితలు అంటే రచయిత్రులు వాళ్ళ యొక్క రచనలు, అదేవిధంగా వారు రాసినటువంటి నవలలు, అదేవిధంగా పురుషులు రాసినటువంటి శ్రీవాద కవిత్వానికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనము చూస్తాము. ఓకే. నిన్నటి క్లాస్‌కు ఇది కొనసాగింపు. నిన్న వసంత కన్నాభిరాన్ వరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత కేగీత మరొక శ్రీవాద రచయిత్రి ఎవరు అనంటే కే గీత. ఈ కే గీత యొక్క రచన కవిత ఒకటే ఉన్నది. అది ప్రసిద్ధమైనటువంటి కవిత. నేను ఋతువునైన వేళ, నేను ఋతువునైన వేళ, నేను ఋతువునైన వేళ. మరి నేను ఋతువునైన వేళ అని అంటున్నారు. అంటే ఋతువు అనంటే ఏమిటి అని అంటే ఋతుస్రావం. 28 రోజులకు ఒకసారి స్త్రీ అనుభవించేటి ఒక రకమైనటువంటి బాధ. అంటే ఇక్కడ నేను ఋతువునైనటువంటి వేళ అంటే మొదటిసారిగా రజస్వల అయినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కవిత రూపంలో రాసింది. అంటే ఈ కవితలో ఏం చెప్పిందనంటే రజస్వల అయిన ఆడపిల్లల మానసిక పరిస్థితిని, రజస్వల అయిన ఆడపిల్లల మానసిక పరిస్థితిని ఈ కవితలో చెప్పింది. రజస్వల అయినటువంటి ఆడపిల్లల యొక్క మానసిక పరిస్థితిని కవితలో చెప్పింది. ఏంటి ఆ కవితను చూసినట్లయితే, కవిత్వం చూసినట్లయితే ఒకసారి అమ్మాయి రజస్వల అయ్యిందనంటే మళ్ళీ 25 రోజులకు ఏమని చెప్తున్నానంటే మళ్ళీ గట్టిపడి, మళ్ళీ గట్టిపడి ముక్కలై నాలో నేను ఘనము ద్రవమై నెలకొకసారి సచ్చినట్టు నన్ను నేనుగా, నన్ను నేను నొప్పిగా మార్చుకోవాల్సి వచ్చింది. మళ్ళీ గట్టిపడి ముక్కలై నాలో నేను ఘనము ద్రవమై నెలకొకసారి సచ్చినట్టు నన్ను నేను నొప్పిగా మార్చుకోవాల్సి వచ్చింది అని నేను ఋతువునైన వేళ, నేను ఋతువునైన వేళ అనేటువంటి కవితను రాసినటువంటి ఆమె ఎవరు అనంటే కే గీత. కే గీత ఇంపార్టెంట్. తర్వాత రావులపల్లి సునీత, రావులపల్లి సునీత. ఈ రావులపల్లి సునీత రాసినటువంటి కవిత ప్రసిద్ధమైనటువంటి కవిత ఆత్మహత్య నా నిరసన. ఆత్మహత్య నా నిరసన అంటే నేను ఏ విధంగా పెడబొబ్బలు పెట్టినా కానీ, రోదించినా కానీ, బాధపడ్డా కానీ, ధిక్కరించినా కానీ నా బాధను అర్థం చేసుకునేటోడు వాడు లేదు. నేను ఎరిగినటువంటి ఒకే ఒక నిరసన ఏంటనంటే ఆత్మహత్య అని ఏమని చెప్తుందంటే కవిత్వం. కవిత్వం ఏం చెప్తుందనంటే, కవిత్వం ఏం చెప్తుందనంటే నాకు ఊపిరి సల్పనివ్వని, ఊపిరి సల్పనివ్వని, ఊపిరి సల్పనివ్వని
సామాజిక న్యాయం మీద, సామాజిక న్యాయం మీద కాండ్రించి ఊసిన ఉమ్మిలా, కాండ్రించి ఊసిన ఉమ్మిలా నా ప్రాణాన్ని ఉరితాడులో బిగించాను. నా ప్రాణాన్ని ఉరితాడుతో బిగించాను. ఇప్పటికీ ఇదే నేనెరిగిన ఇదే నేనెరిగిన నిరసన. నాకు తెలిసినటువంటి ఒకే ఒక నిరసన ఏంటంటే ఆత్మహత్యని నా నిరసన. ఏ విధంగా అయినా నేను ధిక్కరించలేకపోతున్నాను కాబట్టి నాకు తెలిసినటువంటి ఒకే ఒక నిరసన ఏంటంటే అది ఆత్మహత్య అని చెప్తుంది. ఎవరు అనంటే రావులపల్లి సునీత. తర్వాత ఉన్నటువంటి ఇంకొక ఆమె ఇంకొక శ్రీవాద రచయిత్రి కాత్యాయని విద్మహే. కాత్యాయని విద్మహే. ఈ కాత్యాయని విద్మహే అనేటువంటి ఆమె కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసింది. అదేవిధంగా చూసినట్లయితే సాహిత్యాకాశంలో సగం సాహిత్యాకాశంలో సగం అనే గ్రంథానికి 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సాహిత్యాకాశంలో సగం అనే గ్రంథానికి 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈమె యొక్క రచనలు గ్రంథాలే ఉన్నాయి కానీ కవిత్వానికి సంబంధించి తక్కువ. ఈమె యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఒకటి సంప్రదాయ సాహిత్యము, శ్రీవాద దృక్పథం. రెండు స్వాతంత్ర్యానంతర భారతదేశంలో స్త్రీల స్థితిగతులు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో స్త్రీల స్థితిగతులు. సాంప్రదాయ సాహిత్యము, శ్రీవాద దృక్పథం. ఇవి కాత్యాయని విద్మహే యొక్క రచనలు. కవిత్వం తక్కువ కానీ గ్రంథాలు శ్రీవాదానికి సంబంధించినటువంటి గ్రంథాలను ఎక్కువగా రాసినది. ఈమె యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రంథం ఏంటంటే సాహిత్యాకాశంలో సగం అనేటువంటిది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గ్రంథం. ఓకేనా? రైట్. ఏమైనా వాయిస్ తక్కువ వస్తున్నది సతీష్, వాయిస్ తక్కువ వస్తున్నది నాది. స్వామి గౌడ్కు స్వామి వాయిస్ తక్కువ వస్తుందంట. వాయిస్ తక్కువ వస్తుందంటారు ఆయన. వాయిస్ తక్కువ అని మెసేజ్ పెట్టిండు.
మితాలు. వాయిస్ ఎట్లొస్తుందమ్మా? రైట్. ఆ! రైట్. కాత్యాయని విద్మహే ఇది. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. వాసిరెడ్డి సీతాదేవి. వాసిరెడ్డి సీతాదేవి. ఈ వాసిరెడ్డి సీతాదేవి అనేటువంటి ఆమె 100కు పైగా నవలలు రాసింది. 100కు పైగా నవలలు రాసింది. 100కు పైగా నవలలు రాసింది. ఈమె రాసినటువంటి నవలలో మరీచిక మరీచిక అనే నవలను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే నిషేధించింది. రాష్ట్ర ప్రభుత్వము నిషేధించినది. ఈమె రాసినటువంటి మట్టి మనిషి అనే నవల, మట్టి మనిషి అనే నవల 14 భాషల్లోకి అనువాదమైంది. మట్టి మనిషి అనే నవల 14 భాషల్లోకి అనువాదమైంది. వాసిరెడ్డి సీతాదేవి. ఈమె రాసినటువంటి నవల మరీచిక అనేటువంటి నవలను రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది. మట్టి మనిషి అనేటువంటి నవల 14 భాషల్లోకి అనువాదమైంది. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక శ్రీవాద రచయిత్రి జాజుల గౌరి. జాజుల గౌరి. ఈ జాజుల గౌరి చూసినట్లయితే ఈమె యొక్క రచనలు ఒకటి మన్నుబిడ్డ. ఎప్పుడు అడుగుతా ఉంటాడు ఈ బిట్టు. మన్నుబిడ్డ. నెక్స్ట్ ఇంకొకటి వైనం. ఏమమ్మా వైనాల పడుతున్నారంటాం కదా, వైనం. వైనం అని అంటే ఒక స్టైల్ నవల. ఇంకొకటి మన్ను బువ్వ. ఇది కథల సంపుటి. కథల సంపుటి. మన్నుబిడ్డ, వైనం, మన్ను బువ్వ కథల సంపుటి. ఈమెక్కడ తెలుగు సాహిత్యంలో మాదిగ దండోర ఉద్యమ నేపథ్యంలో తనను తాను తెలుసుకుంటూ తన జీవితాలు కూడా సాహిత్య యోగ్యమేనని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినటువంటి రచయిత్రి. అంటే ఇక్కడ మాదిగ దండోర ఉద్యమ నేపథ్యంలో, మాదిగ దండోర ఉద్యమ నేపథ్యంలో, మాదిగ దండోర ఉద్యమ నేపథ్యంలో తనను తాను తెలుసుకుంటూ తమ జీవితాలు కూడా సాహిత్య యోగ్యమేనని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన రచయిత్రి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినటువంటి రచయిత్రి ఎవరు అనంటే జాజుల గౌరి. జాజుల గౌరి. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచయిత్రి గోగు శ్యామల.
గోగు శ్యామల. ఈమె ప్రముఖ దళితవాద రచయిత్రి. అంటే దళితవాదములో శ్రీవాదాన్ని రాసినటువంటి రచయిత్రి ఈమె. ఈమె యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి నల్లపొద్దు, ఇది ఇంపార్టెంట్ అమ్మ. నల్లపొద్దు, ఎల్లమ్మ, తాటకి, తాటకి, నెక్స్ట్ రణం, నెక్స్ట్ నేనే బలాన్ని, నెక్స్ట్ వాడపిల్లల కథలు. వాడపిల్లల కథలు అనంటే, వాడ అనంటే వెలివాడ, వెలి అనంటే వెలివేయబడ్డటువంటి వాడ, ఊరికి వెలుపల ఉన్నటువంటి వాడ. ఈ వాడలో ఉన్నటువంటి పిల్లల యొక్క కథల గురించి అని అన్నాడు, రాసింది గోగుశ్యామల. గోరెటంకన్న అంటాడు వెలివాడ గురించి, ఏమి మారెను ఏమి మారెను రో, వెలివాడ పెదలం బతుకులింకా ఆగమ్మయ్యను రో. వెలివాడ ఏమి మారెను ఏమి మారెను రో, వెలివాడ పేదలం బతుకులింకా ఆగమ్మయ్యను రో. 30 ఏళ్ళు నిండక ముందే ముఖం నిండా ముడతలు వచ్చే, 40 ఏళ్ళు దాటక ముందే నొస్టి మీద గీతలు వచ్చే, అదృష్ట రేఖాలంటారా, బుద్ధిజీవుల్లారా, ఏమి మారెను ఏమి మారెను రో. ఇది గోరెటెంకన్నది. ఇక్కడ వాడపిల్లల కథలు అంటే వాళ్ళే, అంటే వెలివాడల్లో నివసించినటువంటి పిల్లల యొక్క కథలు. నేనే బలాన్ని అని అంటాది రణం, తాటకి అనేటువంటి రాక్షసి, ఎల్లమ్మ మా కులదైవం ఎల్లమ్మ, నల్లపొద్దు అని అంటది. ఈ నల్లపొద్దు అనేటువంటిది దళిత కవిత సంకలనం, దళిత కవితా సంకలనం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక రచయిత్రి కె వరలక్ష్మి. కె వరలక్ష్మి, కె వరలక్ష్మి. ఈమె యొక్క కవిత గురించి చూసినట్లయితే, కె వరలక్ష్మి యొక్క కవిత గురించి చూసినట్లయితే, కవిత అవ్యక్త వేదన రాగం, అవ్యక్త వేదన రాగం కవిత. అవ్యక్త వేదన రాగం అంటే వ్యక్తపరచినటువంటి బాధ, వ్యక్తపరిచేటువంటి బాధ కాదు, వ్యక్తపరచినటువంటి బాధను రాగం రూపంలో ఏమంటున్నానంటే, ఇప్పుడు స్త్రీ యొక్క అనుభూతి అనుభవాలతో స్త్రీ యొక్క అనుభూతి అనుభవాలతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసేటువంటి దాంపత్యం గురించి అవ్యక్త వేదనా రాగం అనేటువంటి పేరుతో రచన చేసింది. అంటే ఏమని చెప్తుందనంటే, స్త్రీ అనుభూతి అనుభవం అన్నమాట, అనుభూతి అనుభవాలతో ఇష్టాలతో సంబంధం లేకుండా, ఇష్టాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసే
దాంపత్యము గురించి అవ్యక్త వేదనారాగము రచన చేసింది. స్త్రీ అనుభూతి అనుభవాలతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసే దాంపత్యం గురించి అవ్యక్త వేదనారాగం రచన చేసింది. ఇంకేమంటదనంటే హృదంతాలకు రెటీనా మీద నా బొమ్మ పూర్తిగా ముద్ర పడకముందే నన్ను ఒక పొట్లంలో బంధించిన పువ్వును చేసి నీ చేతికి అందించారు. నా యొక్క రూపం రాకముందుకే, రెటీనా మీద నా బొమ్మ పూర్తిగా ముద్రపడక ముందే నన్ను ఒక పొట్లంలో బంధించినటువంటి పువ్వుని చేసి నీ చేతికి అందించారనంటది కె వరలక్ష్మి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంతటితోటి మనకు శ్రీవాద కవయిత్రులు కంప్లీట్ అయ్యారు. మరి శ్రీవాద కవయిత్రులు రాసేటువంటి నవలల గురించి ఒకసారి చూద్దాం. శ్రీవాద నవలలు. రైట్. శ్రీవాద నవలల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి పెళ్లి ప్రయాణం పి సత్యవతి. 2 అహల్య కుప్పిలి పద్మ. ఒక్క నిమిషం. రైట్. నెక్స్ట్ ఇంకొక నవల అడవి పుత్రిక వనజ. ఇంకొక నవల ఎల్లి అనే నవలను రాసింది అరుణ. ఇంకొక నవల జానకి విముక్తి ముప్పాళ్ళ రంగనాయకమ్మ. ఇవి శ్రీవాద కవిత్వానికి సంబంధించి, శ్రీవాద కవిత్వోద్యమానికి సంబంధించినటువంటి నవలలు. నెక్స్ట్ శ్రీవాద కథలు. ఈ శ్రీవాద కథల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి ఇల్లు అలకగానే, ఈ ఇల్లల్కగానే అనేటువంటి కథను పి సత్యవతి. నెక్స్ట్ ముక్త మసిగుడ్డ కుప్పిలి పద్మ. విసుర్రాయి ముదిగంటి సుజాతారెడ్డి. శ్రీవాద కథలు
జయధీర్ తిరుమల్ రావు. జయధీర్ తిరుమల్ రావు. అబద్ధం అతని భార్య కొండెపూడి నిర్మల. కొండెపూడి నిర్మల. అబద్ధం అతని భార్య కొండెపూడి నిర్మల. ఇవి శ్రీవాద కవితలు, కథలు, శ్రీవాద కథలు, శ్రీవాద నవలలు, శ్రీవాద కథలు. నెక్స్ట్ శ్రీవాద పత్రికలు. శ్రీవాద పత్రికలు. ఈ శ్రీవాద పత్రికల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి భూమిక, రెండు సావిత్రి, మూడు అనసూయ. ఇవి శ్రీవాద పత్రికలు. రైట్. నెక్స్ట్ వీళ్ళు కాకుండా నవలలు కాకుండా, కథలు కాకుండా, శ్రీవాద పత్రికలు కాకుండా ఇంకా కొంతమంది శ్రీవాద రచయితలు ఉన్నారు. ఇతర శ్రీవాద రచయితలు, డైరెక్ట్గా రచయిత పేరు, రచనలు. ఒకటి నాయని కృష్ణకుమారి. నాయని కృష్ణకుమారి, ఈమె యొక్క రచనలు అగ్నిపుత్రి, ఏం చెప్పను నేస్తం, ఏం చెప్పను నేస్తం, మానస లీల, మానస లీల. రైట్. నెక్స్ట్ శీలా సుభద్రాదేవి. నెక్స్ట్ శీలా సుభద్రాదేవి అంటే ఆకలి నృత్యం, తెగిన పేగు. శీలా సుభద్రాదేవి ఆకలి నృత్యము, తెగిన పేగు. నెక్స్ట్ తుర్లపాటి రాజేశ్వరి. తుర్లపాటి రాజేశ్వరి, ఈమె యొక్క రచన తాలికట్టిన మృగం. భర్తను మృగంతో పోల్చింది. తాలిగట్టిన మృగం, భర్తను మృగంతో పోల్చింది. కింద రాసుకోండి. భర్తను మృగముతో పోల్చిన కవయిత్రి తుర్లపాటి రాజేశ్వరి. తాలికట్టిన మృగం, భర్తను మృగంతో పోల్చినటువంటి కవయిత్రి. తర్వాత కుప్పిలి పద్మ. కుప్పిలి పద్మ అమృత వర్షిణి. అమృత వర్షిణి. అబ్బూరి ఛాయాదేవి. విన్నావా కవిత పేరు. సి వేదవతి. సరళి. అబ్బూరి ఛాయాదేవి, విన్నావా, సి వేదవతి, సరళి, కుప్పిలి పద్మ, అమృత వర్షిణి. భర్తను మృగముతో పోల్చినటువంటి కవయిత్రి ఎవరు అనంటే తుర్లపాటి రాజేశ్వరి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక
రైట్. శ్రీదేవి కాలాతీత వ్యక్తులు అనే నవల, కాలాతీత వ్యక్తులు అనేటువంటి నవల, కాలాతీత వ్యక్తులు అనేటువంటి నవల. నెక్స్ట్ గీతాంజలి, ఆమె అడవిని జయించింది, ఆమె అడవిని జయించింది నవల. ఆమె అడవిని జయించింది నవల, ఇది గీతాంజలి రాసింది. నెక్స్ట్ ఇంకొక ఆమె శైలకుమార్, వరుడు కావాలి నవల. ఇవి మరి మనకు వచ్చినటువంటి అంటే ఉన్నటువంటి రచనలకు సంబంధించినటువంటి అంశాలు. శ్రీవాదాన్ని రాసినటువంటి శ్రీవాద రచయిత్రులు వీళ్ళు. మరి శ్రీవాదాన్ని రాసినటువంటి పురుషులు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చూసుకోవాలి. శ్రీవాద కవిత్వాన్ని రాసిన, శ్రీవాద కవిత్వాన్ని రాసిన పురుషులు, శ్రీవాద కవిత్వాన్ని రాసిన పురుషులు. రైట్. శ్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి పురుషులలో మొట్టమొదటి వాడు కొడవటిగంటి కుటుంబరావు. కోకు, కొడవటి కంటి కుటుంబరావు కోకు. ఓకే. మరి ఇక్కడ ఈ కొడవటిగంటి కుటుంబరావు ఏ విధంగా రాసిండు అని అంటే, స్త్రీల యొక్క స్త్రీల సమస్యలను సామ్యవాద దృష్టితో పరిశీలించి కథలు రాశాడు. స్త్రీల సమస్యలను సామ్యవాద దృష్టితో పరిశీలించి కథలు రాశాడు. దళితుల ఏమంటాడనంటే, దళితుల నగ్న సత్యానికి సాక్షులు పీడితులు అంటాడు. ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళే దళితులు. మగవాళ్ళ నగ్న సత్యానికి సాక్షులు స్త్రీలు అని అంటాడు. మగవాళ్ళ నగ్న సత్యానికి సాక్షులు స్త్రీలు, దళితుల నగ్న సత్యానికి సాక్షులు పీడితులు. స్త్రీల సమస్యలను సామ్యవాద దృష్టితో పరిశీలించి కథలు రాసినాడు కొడవటిగంటి కుటుంబరావు. మరి ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఒకటి సైరంధ్రి, అదే విరాట పర్వములో ద్రౌపది అన్నమాట. అంటే ఇది దేనికి సంబంధించినటువంటి రచన అంటే, విడాకుల ప్రస్తావనకు సంబంధించి. నెక్స్ట్ ఇంకొక కవిత తిండి దొంగ, ఇది వరకట్న సమస్య. నెక్స్ట్ మహా ఇల్లాలు, పని మనిషి పాత్ర.
మహా ఇల్లాలు పని మనిషి పాత్ర. ఓకే. రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక రచన, ఇంకొక వ్యక్తి, ఇంకొక పురుషుడు ఇస్మాయిల్. ఇస్మాయిల్. ఈ ఇస్మాయిల్ అనుభూతివాద కవి కూడా. ఇతని శ్రీవాద రచన, శ్రీవాద రచన మా ఆవిడ. ఈయన అనుభూతివాద కవి. అనుభూతివాద కవి. ఈయన అనుభూతివాద కవి. ఓకేనా. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పురుషుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు. ఈయన యొక్క రచనలు స్త్రీవాదానికి సంబంధించినటువంటి రచనలు. పొగలేని నిప్పు, ఆమె నీడ, నా గాజు మేడ, మేడ మెట్లు, అడవిగాచిన వెన్నెల. పొగలేని నిప్పు, ఆమె నీడ, నా గాజు మేడ, మేడమెట్లు, అడవిగాచిన వెన్నెల. ఇది బుచ్చిబాబు యొక్క శ్రీవాదానికి సంబంధించిన రచనలు. తర్వాత అల్లం రాజయ్య. ఈ అల్లం రాజయ్య యొక్క కథ ఏంటిదనంటే, అతడు. అతడు అంటే మహేష్ బాబు సినిమా కాదు, అతడు. మరి ఏంది స్టోరీ? అతడు అనేటువంటి స్టోరీ, ఈ కథ యొక్క స్టోరీ ఏంటంటే, ఈ కథలో నక్సలైటు లీడర్కు అతని ద్వారా చైతన్యం పొందినటువంటి మహిళకు మధ్య పెరిగినటువంటి మానసిక సన్నిహిత్యం. ఇదేదో సినిమా మోడల్ ఉంది. ఏ సినిమా మోడల్ ఉంది చెప్పండి? ఈ కథ, ఇదే కథ ఒక సినిమాలో కూడా పెట్టిర్రు. నక్సలైటు లీడర్కు, నక్సలైటు లీడర్కు రైట్, అతని ద్వారా చైతన్యము పొందిన మహిళకు మధ్య పెరిగిన సాన్నిహిత్యం. అదే విరాట పర్వం సినిమా. చాలా బాగుంటుంది, చూడండి ఎక్కడైనా దొరికితే. నక్సలైటు లీడర్కు అతని ద్వారా చైతన్యం పొందినటువంటి మహిళకు మధ్య పెరిగినటువంటి సాన్నిహిత్యమే అతడు అనేటువంటి స్టోరీ. అందులో నక్సలైట్ లీడర్ ఎవరు అనంటే శంకరన్న. ఆయన, ఆ శంకరన్న పాత్రను వేసింది ఎవరనంటే రానా. ఆ నక్సలైట్ల లీడర్ ద్వారా చైతన్యం పొందినటువంటి మహిళ ఎవరనంటే సాయి పల్లవి. వీళ్ళిద్దరికి మధ్యలో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శంకరన్నను వెతుక్కుంటూ అడవిల్లోకి వెళ్తాది. ఓకేనా. ఇది అల్లం రాజయ్య రాసినటువంటి అతడు అనేటువంటి కథ. తర్వాత స్కైబాబా, శ్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి స్కైబాబా. స్కైబాబా కథ వచ్చేసేసి, కథ సుల్తానా. మరి ఈ కథ యొక్క స్టోరీ ఏందనంటే, ఈ కథలో ముస్లిం అమ్మాయి హిందువును ప్రేమిస్తే ఏ రకంగా మోసపోతుందో తెలిపే కథ. ఈ కథలో ముస్లిం అమ్మాయి
హిందువును ప్రేమిస్తే హిందువును ప్రేమిస్తే ఏ రకంగా మోసపోతుందో తెలిపే కథ. ఈ కథలో ముస్లిం అమ్మాయి హిందువును ప్రేమిస్తే ఏ రకంగా మోసపోతుందో తెలిపే కథనే సుల్తానా అనేటువంటి కథ. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పురుషుడు వట్టికోట ఆళ్వారు స్వామి. వట్టికోట ఆళ్వారు స్వామి. ఈ ఒట్టికోట ఆళ్వారు స్వామి కథ రాశాడు మహిళలకు సంబంధించి. అదే అవకాశం ఇస్తే. అవకాశం ఇస్తే కథ. తర్వాత ఇంకొక రచయిత శివసాగర్. శివసాగర్ శివసాగర్ విషయానికి వచ్చినట్లయితే ఈయన యొక్క కవిత ఆకాశంలో సగం నీవు. ఆల్రెడీ నేను విప్లవ కవిత్వం చెప్పినప్పుడు చెప్పినాను. ఆకాశంలో సగం నీవు. ఆ కవిత్వం ఏంది అని అంటే, ఆకాశంలో సగము నీవు, సగము నేను. ఆకాశంలో సగము నీవు, సగము నీవు. కలిసి ఉద్యమిస్తే ఉప్పెన, విప్లవిస్తే విజయం. ఒక ఆయన అంటాడు, విప్లవాల యుగం మనది, విప్లవిస్తే విజయం మన. విప్లవాల యుగం మనది, విప్లవాల యుగము మనది. ఎవరంటారు? చెప్తారా ఎవరైనా? విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయము మనది. రైట్, వెరీ గుడ్ శరభణరాజు, గుడ్. విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయము మనది అని అంటాడు శరభణ. ఇక్కడ చూడండి, ఆకాశంలో సగము నీవు, సగము నేను కలిసి ఉద్యమిస్తే ఉప్పెన, విప్లవిస్తే విజయం అని అంటాడు శివసాగర్. నెక్స్ట్ ఇంకొక రచయిత మలయశ్రీ. ఈ మలయశ్రీ యొక్క కవిత చూసినట్లయితే, మలయశ్రీ యొక్క కవిత నిర్ణయం. మలయశ్రీ యొక్క కవిత ఒకటే ఒక కవిత, నిర్ణయం. తర్వాత గుడిపాటి వెంకటచలం. గుడిపాటి వెంకటచలం. ఈ గుడిపాటి వెంకటచలం విషయానికి వచ్చినట్లయితే, కవిత పేరు విడాకులు. కవిత పేరు విడాకులు. కవిత్వము స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి. మెదడుకి ఇవ్వాలి అనుభవం.
స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అని అంటాడు. చలో. తర్వాత ఉన్నటువంటి వ్యక్తి, పురుష వ్యక్తి శిఖామణి. శిఖామణి. ఈ శిఖామణి యొక్క కవిత పూల బజారు. పూల బజారు. కవిత పూల బజారు. కవిత పూల బజారు శిఖామణి. తర్వాత ఎండ్లూరి సుధాకర్. ఎండ్లూరి సుధాకర్ ఈయన యొక్క కవిత శమ్మ. శమ్మ. తర్వాత ఆరుద్ర. ఆరుద్ర ఏం రాసిండనంటే, మానవ జాతి ఇక ముందు మరణించబోదని మౌనంగా హామీ ఇస్తుంది. మానవ జాతి ఇక ముందు మరణించబోదని మౌనంగా హామీ ఇస్తుంది అని అంటాడు ఆరుద్ర. ఎండ్లూరి సుధాకర్ శమ్మ. శిఖామణి కవిత పూల బజారు. గుడిపాడి వెంకటచలం యొక్క కవిత విడాకులు. విడాకులు. తర్వాత కెవి రమణారెడ్డి. ఈ కెవి రమణారెడ్డి విప్లవ రచయితల సంఘము మొట్టమొదటి కార్యదర్శి. 1970 జూలై 4వ తారీఖున ఏర్పడేటువంటి విప్లవ రచయితల సంఘం మొట్టమొదటి కార్యదర్శి కెవి రమణారెడ్డి ఏం చెప్తాడనంటే, కవిత అఖండమై అనంతమైన ఈ అరణ్యవాసము ఎన్నాళ్ళని మోయగలవు. ఎన్నాళ్ళని. అఖండమై అనంతమైన ఈ అరణ్యవాసము ఎన్నాళ్ళని మోయగలవు చెప్తాడు. రైట్. నెక్స్ట్, స్త్రీవాదంలో కూడా విమర్శ ఉంది. స్త్రీవాదంపై విమర్శ అంటే, ఇంత గొప్ప కవిత్వాన్ని రాశారు, స్త్రీ గురించి స్త్రీలు రాశారు, పురుషులు రాశారు, మరి స్త్రీవాదం మీద ఎవరైనా విమర్శ చెప్పారా అని అంటే చెప్పారు. ఏంటిదా విమర్శ చూసినట్లయితే, అసలు ఈ స్త్రీవాద సాహిత్యం అనేటువంటిది స్త్రీల యొక్క గూడు, లతగూడు అని అంటాడు. అశ్లీలమైనటువంటి సాహిత్యం అని అంటారు. అగ్రవర్ణాల ఫ్యాషన్ అని దూషించినటువంటి విమర్శకుల్లో ముఖ్యులు ఎవరు అనంటే జ్వాలాముఖి, అద్దెపల్లి రామ్మోహన్ రావు, ఎస్వి సత్యనారాయణ, ముగ్గురు. స్త్రీవాద సాహిత్యము, లతగోడు అని అశ్లీల సాహిత్యం అని, అగ్రవర్ణాల ఫ్యాషన్ అని దూషించిన విమర్శకుల్లో ముఖ్యులు జ్వాలాముఖి, అద్దెపల్లి రామ్మోహన్ రావు, ఎస్వి సత్యనారాయణ. రైట్.
జ్వాలాముఖి, అద్దపెల్లి రామ్మోహన్ రావు, ఎస్వి సత్యనారాయణ శ్రీవాద సాహిత్యాన్ని విమర్శించినటువంటి ముఖ్యులు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇంకా జ్వాలాముఖి ఏమన్నాడు అనంటే స్త్రీవాద కవితలను జ్వాలాముఖి శ్రీవాద కవితలను ఏమన్నాడు అనంటే నీలి కవితలు అని, వార కవితలు అని పేర్కొన్నాడు. నీలి కవితలని, వార కవితలని పేర్కొన్నాడు జ్వాలాముఖి. ఇది శ్రీవాదానికి సంబంధించినటువంటి విమర్శ. ఓకేనా? ఇది శ్రీవాదానికి సంబంధించినటువంటి విమర్శ. అంటే ఇక్కడ మనం శ్రీవాద రచయితల గురించి తెలుసుకున్నాము, 29 మంది గురించి తెలుసుకున్నాము. పురుషులు కూడా 13 మంది తెలుసుకున్నాము, మొత్తం 42 మంది దాకా. శ్రీవాదం మీద ఎలాంటి విమర్శ వచ్చింది అని చూసినట్లయితే ముఖ్యంగా జ్వాలాముఖే ఈ శ్రీవాద కవితల నీలి కవితలు, వార కవితలు అని అన్నాడు. ఎస్వి సత్యనారాయణ కూడా ఈ శ్రీవాద కవిత్వాన్ని దూషించినాడు, నిరసించినాడు. ఓకే, ఇది శ్రీవాదానికి సంబంధించినటువంటి కవిత్వము. శ్రీవాదానికి సంబంధించినటువంటి కవిత్వం. ఓకేనా? రైట్. ఒక్క నిమిషం.